అందరికీ జై హింద్. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ వాడు తాలిబాన్ ఎప్పుడు మర్చిపోలేని ఒక గుణపాఠం ఇస్తున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రతి 2-3 సంవత్సరాలకి ఒక ఏదో పని చేయడం, మర్చిపోవడం ఇదే జరుగుతుంది. కాకపోతే ఈసారి గుర్తుపెట్టుకునేటట్టుగా ఒక గుణపాఠం నేర్పిస్తుంది తాలిబాన్ పాకిస్తాన్కి. అవును, 93,000 ప్యాంట్స్, అంటే ఫ్రమ్ బార్డర్ క్లాషెస్ టు 93,000 ప్యాంట్స్. ఎప్పుడైనా సరే యుద్ధరంగంలో ఓడిపోయినా సరే మన ట్రూప్స్ అయితే, ఏ దేశం ట్రూప్స్ అయినా సరే వాళ్ళు ధైర్యంగా ఓడిపోతారు. కానీ పాకిస్తాన్ ఇలా ఓడిపోతుంది. వాళ్ళు బట్టలు కూడా వదిలేసి మరీ పారిపోయారు. అంటే మన ఇండియన్ ఆర్మీలో ఒక ప్రిన్సిపల్ ఉంది, లాస్ట్ మ్యాన్ స్టాండింగ్, లాస్ట్ డ్రాప్ ఆఫ్ ది బ్లడ్ వరకు నిల్చుంటాం. 1962 చైనాతో జరిగిన కాన్ఫ్లిక్ట్లో నార్త్ ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్లో మన ట్రూప్స్ లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ దాకా ఫైట్ చేశారు. అది ఇండియాకి పాకిస్తాన్కి తేడా. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు కూడా నేను ఈ విషయం మీద మాట్లాడాను. పాకిస్తాన్ ఆర్మీ ఒక ప్రొఫెషనల్ ఆర్మీ కాదు, అది ఒక ర్యాక్ టాక్ ఆర్మీ. అంటే స్ట్రీట్ ఫైటర్స్ లాంటి వాళ్ళు. వాళ్ళకి ప్రొఫెషనలిజం లేదు, వాళ్ళు దేశం కోసం పోరాడరు. వాళ్ళకి డబ్బే ముఖ్యమో, వాళ్ళకి కరప్షనే ముఖ్యమో. యుద్ధం జరిగితే యుద్ధభూమి వదిలేసి పారిపోతారు. ఇది పాకిస్తాన్ బ్లడ్లోనే ఉంది. సో ఇండియా పక్కన పెట్టేయండి, ఒక చిన్న దేశం ఆఫ్ఘనిస్తాన్తో 2 రోజుల్లో ఓడిపోయింది. ఎవరు? పాకిస్తాన్. అండ్ తాలిబాన్ ఆర్మీ కూడా పెద్ద ఆర్గనైజ్డ్ ఆర్మీ ఏం కాదు. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రతి పౌరుడు వీరుడు, ప్రతి పౌరుడు ఒక సోల్జర్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ బ్లడ్లోనే ఫైటింగ్ స్పిరిట్ ఉంది, పాకిస్తాన్ బ్లడ్లోనే పిరికితనం ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి తేడా. మనందరం చూసాము గత 2-3 రోజుల్లో ఎలా ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్ని పరిగెట్టించి మరీ కొట్టాడు. కాకపోతే పాకిస్తాన్ దగ్గర ఒక విద్య ఉంది. ఈ విద్య మరెవరి దగ్గర లేదు. ఈ విద్య ఏంటంటే, ఓడిపోయిన బ్యాటిల్ని, ఓడిపోయిన యుద్ధాన్ని మేమే గెలిచాము అని చెప్పుకొని అండ్ అని నిరూపించుకునే గుణము పాకిస్తాన్ దగ్గర ఉంది. ఇది వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నాడో వాళ్ళకే తెలియాలి. అంటే ప్రతి యుద్ధం ఓడిపోయారు. 1947 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ గెలిచిన యుద్ధమే లేదు. కానీ ప్రతి యుద్ధం మేమే గెలిచామని చెప్పి మాట్లాడటం మాత్రం వచ్చు. మీ దేశంలో ఎంటర్ అయ్యి మీ పోస్టులను ఆక్యుపై చేశాడు. మీ ట్రూప్స్ పారిపోయారు, బట్టలతో సహా వదిలేసి పారిపోయారు. మీ ట్యాంక్స్ని మీరు వదిలేసి పారిపోయారు. ఆ ట్యాంక్స్ని ఆఫ్ఘనిస్తాన్ వాడు తీసుకెళ్ళిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ని రష్యా ఓడించలేకపోయింది, ఆఫ్ఘనిస్తాన్ని బ్రిటిష్ వాడు ఓడించలేకపోయాడు, ఆఫ్ఘనిస్తాన్ని అమెరికా ఓడించలేకపోయింది. అలాంటి దేశాన్ని నువ్వు ఓడించడానికి బయలుదేరేవా? అసలు ఎటువంటి ప్లానింగ్ లేదు, ప్రిపరేషన్ లేదు, స్ట్రాటజీ లేదు. కేవలం ఒకే ఒక ఆధారం, తాలిబాన్ ఫైనాన్స్ మినిస్టర్ ఇండియాకు వచ్చాడు కాబట్టి పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేశాడు. ఏమని అన్నాడు? తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ వీడు ఆఫ్ఘనిస్తాన్ భూమిపై నుంచి నా మీదకి దాడి చేస్తున్నాడు, అందుకే నేను దాడి చేశాను అని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఇండియా పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేశాము. అప్పుడు పాకిస్తాన్ ఏమన్నాడు? ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేసింది అని చెప్పాడు. ఇప్పుడు వాడేం చేశాడు? ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినట్టు కాదా? అంటే వాళ్ళకు ఒక రూలు, మనకి ఇంకొక రూలు. అంటే పాకిస్తాన్ పక్కన అమెరికా కూర్చొని ఉంది కాబట్టి, పక్కన చైనా కూర్చొని ఉంది కాబట్టి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అది 1947-48 కావచ్చు, 1965 వారే కావచ్చు, 1971 వారే కావచ్చు, 1999 కార్గిల్ కాన్ఫ్లిక్టే కావచ్చు. ఏ అమెరికా వాడు కానీ, ఏ చైనా వాడు కానీ డైరెక్ట్గా సహాయానికి పాకిస్తాన్కి ఏనాడు రాలేదు, గతంలో రాలేదు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు కూడా ఎవరు డైరెక్ట్గా రాలేదు. వెనక నుంచి చాలామంది చెప్పారు మేము మీతోనే ఉన్నామని. ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ దగ్గర ఒక్కటే దారి ఉంది. ఏంటది? పాకిస్తాన్ బెగ్స్ ట్రంప్ ఫర్ హెల్ప్.
ఇది బాగా నేర్చుకున్నారు. ఒక పని చేయాలి, పాకిస్తాన్ మొహమ్మద్ అలీ జిన్నాని ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అంటారు, అది తీసేసి డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని డిక్లేర్ చేసేయాలి. లేదంటే మొహమ్మద్ అలీ జిన్నా ఫీల్ అవుతాడు. వాళ్ళ పార్లమెంట్ పేరు జిన్నా మీద పెట్టుకున్నారు, అది మార్చేసి డొనాల్డ్ ట్రంప్ పార్లమెంట్ అని పెట్టుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ విషయం మీద మీ అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. ప్రతిసారి ఈయన ఒక స్కూల్ హెడ్ మాస్టర్ అన్నమాట, ఈయన ఆ స్కూల్కి డైరెక్టర్ అన్నమాట. ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ ఈ డైరెక్టర్కి ఫోన్ చేయడం, కాపాడు తండ్రి అని చెప్పేసి. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తంతున్నప్పుడు కూడా ఇదే జరిగింది. ఒక దేశం నడిపించే బాధ్యత లేదు, పౌరులకి ఎటువంటి సివిక్ సెన్స్ లేదు, పొలిటీషియన్స్కి దేశం పట్ల గౌరవం కమిట్మెంటు లేదు, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో ఎటువంటి మర్యాద లేని దేశంలాగా మిగిలిపోయింది పాకిస్తాన్. ప్రతిసారి వీళ్ళది ఇదే పెంట. దీనివల్ల ఒక పెద్ద దేశానికి ఒక పెద్ద నష్టమే వచ్చేటట్టుంది. ఆ దేశం పేరు సౌదీ అరేబియా. మనం చూసుకున్నాము ఇటీవల కొన్ని వారాల ముందు ఆర్ మేబీ అ మంత్ బిఫోర్, సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒక డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేసుకుంది. ఈసారి ఆఫ్ఘనిస్తాన్ వాడు వచ్చి కొట్టాడు, ఏమీ జరగలేదు, పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేసింది. ఒక స్టేట్మెంట్ జారీ చేయలేదు, ఒక సపోర్ట్ కూడా జారీ చేయలేదు. ఇదే కాదు, ఇజ్రాయెల్ వాడు కూడా పాకిస్తాన్ బోట్స్ని, మీకు గుర్తుంటే పాకిస్తాన్ బోట్స్ని ఇజ్రాయెల్ వాడు ధ్వంసం చేశాడు. అప్పుడు కూడా సౌదీ అరేబియా ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు సౌదీ అరేబియా ఏమంటుందంటే, ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఫర్ అ డిఫెన్స్ ప్యాక్ట్ విత్ అమెరికా. సౌదీ అరేబియా వాడు కూడా అర్థమైపోయింది పాకిస్తాన్ వాడు ఎందుకు పనికిరాని వెధవ అని చెప్పేసి. ఎందుకంటే కేవలం ఆ న్యూక్లియర్ అంబ్రెల్లా వల్ల, కేవలం ఆ న్యూక్లియర్ సపోర్ట్ వల్ల నేను వీడి దగ్గరికి వెళ్ళాను. ఒక చిన్న దేశం ఆఫ్ఘనిస్తాన్ కొడుతుంటే వీడు ట్రంప్కి ఫోన్ చేస్తున్నాడు, వీడు నాకేం సాయం చేస్తాడు అన్న క్లారిటీ సౌదీ అరేబియాకు వచ్చేసింది. అందుకే సౌదీ అరేబియా యుఎస్ దగ్గర పరిగెట్టింది, నాకు నీతో డిఫెన్స్ ప్యాక్ట్ కావాలి అని చెప్పి. మనం చూసాం సెప్టెంబర్లోనే అమెరికా అండ్ ఖతర్ ఒక చాలా పెద్ద డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేసుకున్నారు. ఇప్పుడు సౌదీ అరేబియాకి ఏమనిపించిందంటే, అసలు పాకిస్తాన్తో పెట్టుకోకపోవడమే మంచిది, అటువైపు ఇండియాతో కూడా పెట్టుకుంటున్నాడు, ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్తో కూడా పెట్టుకుంటున్నాడు, అందుకైనా మంచిదని చెప్పేసి యుఎస్ వైపు వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. పాకిస్తాన్ అది ఇరానే కావచ్చు, అది టర్కీయే కావచ్చు, అది చైనాయే కావచ్చు, వీళ్ళు పాకిస్తాన్కి కేవలం లిప్ సర్వీస్ ద్వారా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు, కావాలంటే కొన్ని ఆయుధాలు ఇస్తారు, కానీ అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ పాకిస్తాన్తో నిల్చోరు. ఎందుకు నిల్చోరంటే పాకిస్తాన్ ప్రతిసారి ఒక ఏదో పనే చేస్తుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏదో పని చేసిన దేశం పక్కన నిల్చున్న వాడు కూడా ఏదోలాగే డిసైడ్ అయిపోతాడు. అందుకే చెప్పేసి ఏ కంట్రీ కూడా పాకిస్తాన్కి ఎటువంటి సపోర్ట్కి గ్రౌండ్లో ఎవ్వరూ రారు. ఇన్ఫ్యాక్ట్ మనం 1971 మనం ఇండియా పాకిస్తాన్ని ఒక యుద్ధంలో ఓడిపించాం, ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఫామ్ అయిందో. మీ అందరికీ తెలుసో తెలీదో ఈ విషయంపై నేను కొంచెం మాట్లాడతాను. 1971లో ఈస్ట్ పాకిస్తాన్లో, అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇప్పుడు, అందులో ఫైట్ చేస్తూ 93,000 ట్రూప్స్ సరెండర్ చేశారు. ఇలా 93,000 ట్రూప్స్ సరెండర్ చేయడము వరల్డ్ వార్ II హిస్టరీ తర్వాత మొదటిసారి జరిగింది. అండ్ ఓన్లీ 2 దేశాలు ఫైట్ చేసుకునే మోడర్న్ హిస్టరీలో ఇలాంటి ఎగ్జాంపులే లేదు. అంటే కేవలం 13 రోజుల్లో మిలిటరీ సరెండర్ ఇన్ ది వరల్డ్, లార్జెస్ట్ ఎవర్ మిలిటరీ సరెండర్ ఇన్ ది వరల్డ్. కేవలం 13 రోజుల్లో పాకిస్తాన్ మన ముందు మోకాల మీద కూర్చోబెట్టినట్టు చేశాం. చూడండి ఎలా వీళ్ళ ఆయుధాలన్నీ కింద పడేసి మేము సరెండర్ అయిపోతున్నామని చెప్పి నిల్చున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సరెండర్కి సంబంధించి ఇంకా చాలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మన ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ ఈ వదవల ప్యాంట్లన్నీ తీసేసి మంచి గుణపాఠం నేర్పిస్తున్న ఫోటోలు కూడా ఉన్నాయి. కావాలని నేను పెట్టలేదు, ఎందుకంటే వాడికి సిగ్గు లేకపోయినా చూపించుకోవడానికి మనకైనా కొంచెం ఉండాలి. అసలు 1971లో కూడా ఏం జరిగిందంటే, అప్పట్లో
ఈస్ట్ పాకిస్తాన్ ఇది ఇప్పట్లో బంగ్లాదేశ్, అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్, ఇది వెస్ట్ పాకిస్తాన్. మనము ఏం చేసామంటే చాలా తెలివిగా ఈ నేవల్ బ్లాకేడ్ క్రియేట్ చేసాం. ఈ రెండు వైపులు 1971లో నేవల్ బ్లాకేడ్ క్రియేట్ చేసాం. అంటే ఏంటి, మన నేవీ షిప్స్ని ఇక్కడ డిప్లాయ్ చేసి పాకిస్తాన్ నుంచి ఎటువంటి మద్దతు ఈస్ట్ పాకిస్తాన్కి వెళ్ళకుండా మనము రెండు వైపులు ఆపేసాం. దీన్ని నేవల్ బ్లాకేడ్ అంటారు. అదేవిధంగా మనము ఎయిర్ స్పేస్ని కూడా కంప్లీట్గా బ్లాక్ చేసేసాం. డైరెక్ట్ ఎయిర్ సపోర్ట్ రావడానికి వీల్లేదు, ఆబ్వియస్లీ ల్యాండ్ సపోర్ట్ కూడా రాదు. సో ఇలా 3 దిశలుగా మనం పాకిస్తాన్ని బ్లాక్ చేయడం వల్ల కేవలం 13 రోజుల్లోనే ఈ యుద్ధం అంతమైపోయింది. సో ఇలా మనం పాకిస్తాన్కి ప్రతిసారి గుణపాఠం నేర్పిస్తూనే ఉన్నాం. మన భారత ప్రధాని గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇండియా స్టాండ్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి. ఇలా మనం ఓపెన్గా ఆఫ్ఘనిస్తాన్కి కానీ తాలిబాన్ గవర్నమెంట్కి కానీ సపోర్ట్ చేయడము ఇదే మొట్టమొదటిసారి ఓపెన్గా. నేను మళ్ళీ వర్డ్ వాడుతున్నాను, ఓపెన్గా. సో మనం ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్తో నిల్చోవాలి. అండ్ పాకిస్తాన్ ఈ ఏరియా అంతా ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ వాడు పష్తూనిస్తాన్లో భాగం అంటున్నాడో, ఈ ఏరియా తిరిగి ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళడంలో మనం ఎటువంటి సహాయం ఆఫ్ఘనిస్తాన్కి అందించాలి అంటే ఖచ్చితంగా ఆ సహాయాన్ని అందించాలి. ఒకవేళ మనం అందించలేకపోతున్నాము, ఏదో కారణం వల్ల డిప్లొమాటిక్గా మనం బయటపడొద్దు అనే ఉద్దేశంతో మనం అందించలేకపోతున్నాము అంటే ఖచ్చితంగా ఇండియా లేదా రష్యాకైనా పని చేయమని చెప్పాలి, లేదా ఇజ్రాయిల్కైనా ఆ పని చేయమని చెప్పాలి. అండ్ పాకిస్తాన్ కూడా చెప్పాలి, ఇది నేను చేస్తున్నాను, ఎందుకంటే నీ గుణపాఠం నేర్పిస్తుంది నేను అని చెప్పి పాకిస్తాన్కి తెలియజేయడానికైనా చెప్పి మరి ఈ పని చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాలి. అండ్ మనకు తెలుసు ఇక్కడ బలూచిస్తాన్ ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు ఈ బలూచిస్తాన్ ఇష్యూ కూడా సపోర్ట్ ఇవ్వమని మనం రష్యా అండ్ ఇజ్రాయెల్కి, అదేవిధంగా మనం కూడా కోవర్ట్లీ ఎవరికి తెలియకుండా కోవర్ట్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడే పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది. అప్పుడే పాకిస్తాన్ ఇంకోసారి మన దేశం మీద కన్నెత్తి చూడడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. ఇలా అన్ని వైపులా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకోవడానికి పెద్ద పెద్ద దేశాలు భయపడతాయి. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ఏమంటారు తెలుసా, ఆఫ్ఘనిస్తాన్కి ఒక బిరుదు కూడా ఉంది. ఆ బిరుదు ఏంటి తెలుసా, ఆఫ్ఘనిస్తాన్ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ సివిలైజేషన్స్ అంటారు. గ్రేవ్ యార్డ్ ఆఫ్ సివిలైజేషన్స్ అంటే ఏంటి, అక్కడ ఎవడైనా లోపలికి వెళ్తే వాడు మసయ్యి బయటకు వస్తాడు, అక్కడ వాడు పాతుకుపోతాడు, మళ్ళీ తిరిగి ప్రాణాలతో బయటికి రాలేడు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ భూమిని గ్రేవ్ యార్డ్ ఆఫ్ సివిలైజేషన్స్ అంటారు. రష్యా ఎంటర్ అయింది, యుఎస్ఎస్ఆర్ కుప్పకూలిపోయింది. అమెరికా ఎంటర్ అయింది 2001లో, 2021లో బయటకు వచ్చేసరికి అమెరికన్ పవర్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అందుకే అండ్ బ్రిటిషర్ వాడు లోపలికి వెళ్ళాడు, బ్రిటిషర్ ఇండియానే కోల్పోయాడు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ భూమిని గ్రేవ్ యార్డ్ ఆఫ్ సివిలైజేషన్స్ అంటారు. ఎందుకంటే అక్కడ ప్రతి పౌరుడు ఒక వీరుడు. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్గా మనం చూసుకుంటే 3 వీరత్వం గురించి ఎప్పుడు హిస్టరీ బుక్లో చాలా పాజిటివ్గా రాస్తారు. అందులో మొదటిది నేపాలీ గోర్ఖా సోల్జర్స్, రెండవది జాపనీస్ సామురైస్, అండ్ మూడో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్. వాళ్ళకి కొత్త కొత్త బట్టలు, మీలాగా కోటు టై అవసరం లేదు. వాడు ఆ దేశానికి చెందిన బట్టలు వేసుకుంటాడు, కాళ్ళు చెప్పులు లేకుండా ధైర్యంగా ఫైట్ చేస్తాడు, నీలా పోస్ట్ వదిలేసి పారిపోడు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ వైపు ఇంకొకసారి కన్నెత్తి చూడకుండా మంచి గుణపాఠం నేర్పింది ఆఫ్ఘనిస్తాన్. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆఫ్ఘనిస్తాన్. అండ్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పినందుకు కనీసం ఇప్పుడైనా పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి, నేను ఆఫ్ఘనిస్తాన్ని ముట్టుకుంటే నా ఉన్న పరువు కాస్త పోతుందని. ఈ అంశంపై మీ అభిప్రాయం ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.